శంకర హాయిగా కైలాసంలో ఉండక ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నా ఉన్నాడు నారదమునింద్ర వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారదమునింద్ర వారితో, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా. ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా. ఆపదలో ఉన్నాను నారదా, ఉపాయం చెప్పవయ్య నారదా. ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా. ఆపదలో ఉన్నానయ్య నారద, అపాయము లేని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు నారదమునింద్ర వారు, స్వామి నీకు చెప్పేంతట వాడినా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నానని చెప్పేసి ఈ విధంగా చెబుతున్నాడు నారదమునింద్ర వారు. అపాయము లేని వాడు అపాయము ఉన్నవాడు, అపాయము లేని వాడు అపాయము ఉన్నవాడు, అపాయము లేని వాడు అపాయము ఉన్నవాడు, అపాయము లేని వాడు అపాయము ఉన్నవాడు. విష్ణుమూర్తి ఒక్కడేను శంకర, నీవు విష్ణులోకమెల్లవయ్య శంకర. విష్ణుమూర్తి ఒక్కడేను శంకర, నీవు విష్ణులోకమెల్లవయ్య శంకర. అపాయము లేనివాడు మరి ఉపాయము ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనయ్య శంకర, నువ్వు విష్ణులోకం వెళ్ళమన్నాడు. ఆ పదలో ఉన్నాడు కదా శంకరుడు, విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకంలో ప్రత్యక్షమయ్యాడో విష్ణుమూర్తి చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అంటున్నాడు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. కైలాసం వదిలాము విష్ణులోకం వచ్చాము, కైలాసం వదిలాము విష్ణులోకం వచ్చాము. పార్వతి చెప్పిన మాట ప్రజవినా పెట్టాము, పార్వతి చెప్పిన మాట ప్రజవినా పెట్టాము. ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. ఏమి కష్టం వచ్చింది శంకర, నీకు ఏమేమి జరిగింది శంకర. ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, ఆ కైలాసాన్ని వదిలి ఇలా విష్ణులోకం వచ్చేవన్నాడు. జరిగిన ఉదంతం మొత్తాన్ని విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందని చెప్పేసి క్షణాల్లో ఒక మోహినిగా మారిపోయాడు విష్ణుమూర్తి, అంటే ఒక స్త్రీగా మారిపోయాడు. పరుగులు తీస్తూ వస్తున్నాడు భస్మాసురుడు, ఎక్కడ శంకరుడు అంటే పారిపోయాడని చెప్పేసి అలా పరుగులు తీస్తూ వస్తున్నటువంటి భస్మాసురుడు ఎదుట మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. అప్పుడు అన్నాడు భస్మాసురుడు, శంకరుడు మాట మర్చిపోయి, ఓహో సుందరి చాలా అందంగా ఉన్నావే, నన్ను పన్నయ్య మాడతావా అన్నాడు. అప్పుడు అన్నాడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, నిన్ను నేను పన్నయ్య మాడాలంటే నన్ను నాట్యంలో ఓడించినట్లయితే నిన్ను నేను పన్నయ్య మాడతానన్నాడు. ఒక్క నిమిషాలు భస్మాసురుడు నెయ్య గురుగారు అంటూ ఇక నాట్యంలో మునిగి తేలుతున్నారు. నర్తన సుందర నటరాజ, నర్తన సుందర నటరాజ, ముని జనవందిత శివరాజ, ముని జనవందిత శివరాజ. హాలాహలధర చంద్రకళాధర, హాలాహలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరీ మనోహర, అంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరస్సును చేపెట్టుకుని నాట్యం చేస్తున్నాడు. మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టడం చూశాడో నాట్యంలో ఇంకొక భాగం అని చెప్పేసి నేను కూడా ఇలాగనే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరుడిచ్చిన వరం సంగతి మర్చిపోయి పాపం తన నెత్తిన తానే చేపెట్టుకున్నాడు నాట్యం చేద్దామని. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టుకున్నాడో శంకరుడిచ్చిన వర ప్రభావం చేత క్షణాల్లోనే ఆ యొక్క భస్మాసురుడు భస్మమైపోయాడు. అభిషేక ప్రియ